వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదా 128 అండి. ఈరోజు వచ్చేసి మనం కూరలలో వేసుకునే ధనియా పౌడర్ ఎలా రెడీ చేసుకుంటామో చెప్తాను. ముందుగా కడాయి పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకోవాలండి. నేను ఇక్కడ ధనియాలు తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 1.5 కప్ తీసుకుంటున్నానండి. ధనియాలు త్వరగా వేగిపోతాయండి. లో ఫ్లేమ్లో పెట్టేసి మనం మెల్లగా ఇలా వేయించుకోవాలన్నమాట. దీంట్లో ఆయిల్ అవి ఏమి యాడ్ చేయడం అవసరం లేదు. ఇష్టమైన వాళ్ళు చెక్క లవంగా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇది మనము నిల్వ ఉంచుకోవచ్చు, ప్లస్ అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు అండి. లేదా అప్పటికప్పుడు చేయడానికి టైం ఉండదు అనుకున్న వాళ్ళు ఇలా చేసి నిల్వ ఉంచుకోవచ్చు అన్నమాట. ఒక 1 మంత్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు మనము. చూడండి, కలర్ చేంజ్ అవుతుంది కదా, లైట్గా గోల్డెన్ కలర్ వస్తుంది. సో ఇవి వేగిపోయాయండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా అడుగంటనివ్వకుండా కలుపుకోవాలన్నమాట. కలర్ చేంజ్ అయ్యాయి చూడండి. సో చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేయాలండి. సో ఇలా బ్లెండ్ చేసుకోవాలండి. ఇందులో చెక్క లవంగా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వెల్లుల్లి తీసుకుంటున్నాను. ఒక చిన్న సైజు వెల్లుల్లి మనము పూర్తిగా పొట్టు తినవసరం లేదండి, తీసేసి మనం ఇది వేసుకోవచ్చు. దీన్ని కూడా బ్లెండ్ చేసుకుందాం మనము. సో ఇలా బ్లెండ్ చేసాకండి చూడండి కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇలా తయారు చేసుకోవచ్చు అండి. ఇది మనము 1 మంత్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు. సో దీన్ని ఒక జార్లోకి తీసి పెట్టుకోవచ్చు అండి. నేనైతే ఇందులో తీసి పెడుతున్నానండి. ఇది ఏంటంటే మనకి సపరేట్ వేరే మసాలాలు వేసుకోకుండా డైరెక్ట్ ఇది యాడ్ చేసుకున్నామంటే కూడా టేస్ట్ వస్తుందన్నమాట. సో నేనైతే ఇలా తయారు చేస్తానండి. ధనియా పౌడర్ మనం నిల్వ ఉంచుకోవచ్చు ఇది. సో ధనియా పౌడర్ రెడీ అండి. ఇది మనం అన్ని కర్రీస్లోకి వేసుకోవచ్చు. చికెన్, మటన్, ఎనీ వెజిటేబుల్ కర్రీస్లోకి వాడవచ్చు అనమాట. ఓకేనా? ఇది మీకు కూడా నచ్చినట్టయితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.